అందువల్ల డేటా సెంటర్స్ పైన ఈ కన్సర్న్ దేశమంతటా ఉంది. దీనిపైన ఇప్పుడు ఎంపైర్ ఆఫ్ ఏఐ అనే పుస్తకం చదువుతున్నాను నేను. కరెన్ అహావ్ అని రాసిన పుస్తకం అది. అందులో ఏకంగా ఒక చాప్టరే ఉంది ఈ డేటా సెంటర్లో వల్ల క్లైమేట్ చేంజ్ పైన వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి అని. డేటా సెంటర్లే కాదు, ఇప్పుడు సిలికాన్ ఫ్యాబ్ సిటీస్ అంటారు. అందులో కూడా పెద్ద ఛాలెంజ్ అదే, వాటర్ హెవీగా కన్స్యూమ్ చేస్తుంది. ఏదైనా ఒక ఇండస్ట్రీ వచ్చినప్పుడు, ఒక డెవలప్మెంట్ జరిగినప్పుడు దాని నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఉండమని కాదు. ఇప్పుడు కంప్యూటర్ల ముందు పనులు చేయడం మొదలైంది, దాంతో స్పాండిలైసిస్ వస్తుంది, బ్యాక్ పెయిన్లు వస్తున్నాయి అని చెప్పి కంప్యూటర్ మీద పనిచేయడం ఆపుకుంటామా? మనకు ఇప్పుడు మీకు ఏదో ఒకప్పుడు గుర్ర బండ్లు ఉండేవి, ఎడ్ల బండ్లు ఉండేవి. దాని ప్లేస్లో మనకు ఇప్పుడు ఆటోలు, రిక్షాలు వచ్చాయి. రిక్షా ప్లేస్లో ఆటోలు, కార్లు వచ్చాయి. దీనివల్ల ఏం జరిగింది? కాలుష్యం పెరిగింది. ఇప్పుడు మీకు ఆటోలు, కార్లు రద్దు చేసుకున్నాం అనుకోండి, బస్సులు మొత్తం ఎడ్ల బండ్లు, గుర్ర బండ్లు పెట్టుకున్నాం అనుకోండి, కాలుష్యం మొత్తం పోతుంది. మరి పోదామా, చేద్దామా? ఇప్పుడు కాలుష్యం వస్తుంది వీటి వదిలేద్దాం వెహికల్స్ అని చెప్పి మనందరం కార్లు వాడుతున్నాం. హిపోక్రసీ ఉండకూడదు. నేను అనేది ఏంటంటే, మనందరం కార్లు ఎట్లా వాడుతున్నాం? మరి ఉపన్యాసం ఇస్తాం, మనం కారులో పోయి కాలుష్యం మీద ఉపన్యాసం ఇస్తాం. కారులో ప్రత్యేక విమానం వేసుకొని ఆమె ఉపన్యాసం ఇస్తూ ఉంటారు కానీ క్లైమేట్ చేంజ్ గురించి. సో అందువల్ల మన లెటర్ రియాలి. ఇప్పుడు ఎయిర్ కండిషన్లు వాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి వాడడం లేదా? మీరు వాడలేదా? నేను వాడలేదా? ఎయిర్ కండిషన్ కాలుష్యానికి ఎంత భయంకరంగా కాలుష్యానికి కారణమవుతుంది. రిఫ్రిజిరేషన్, ఫ్రిడ్జ్లు వాడుతున్నాం. మిడిల్ క్లాస్ అందరం వాడుతున్నాం. మీ ఇంట్లో ఉంది, మా ఇంట్లో ఉంటుంది. ఫ్రిడ్జ్ క్లోరో కార్బన్లను వాతావరణంలోకి వెదజల్లదా? అందువల్ల డెఫినెట్గా డేటా సెంటర్ల వల్ల భయంకరమైన ఎనర్జీ కన్సంప్షన్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూమి పైన అతిపెద్ద విమర్శ అది. దాని సస్టైనబిలిటీ పైన ఇన్వెస్ట్మెంట్ డైమెన్షనే కాదు, దాని సస్టైనబిలిటీ పైన వస్తున్న క్వశ్చన్ ఎనర్జీ. అందుకొరకు ప్రపంచం కొత్త ఆలోచనలు కూడా చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చైనాలో వాళ్ళు పెద్ద ఎత్తున డేటా సెంటర్లు పెట్టారు. సో అక్కడ ఏం చేస్తున్నారో, చిప్స్ తయారు చేస్తున్నారో, ఏఐ డెవలప్ చేస్తున్నారు. వాళ్ళు కృత్రిమ సూర్యుని ల్యాబొరేటరీలో తయారు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ సన్ ఇన్ ద ల్యాబొరేటరీ అంటే సూర్యుని లోపల జరిగే ఫ్యూజన్ అంటారు. ఆ ఫ్యూజన్ బేస్డ్ పవర్ జనరేషన్కు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల మినీ న్యూక్లియర్ రియాక్టర్స్కు కేంద్రం అనుమతించింది. ఇప్పుడు రోదసిలో ఉపగ్రహాలను పెట్టి మనము కమ్యూనికేషన్ వ్యవస్థ నడుపుతున్నాం. ఇప్పుడు మన ఇన్సాట్ ఉపగ్రహాలు ఉన్నాయి. శాటిలైట్స్ ఆధారంగా మన ఉపగ్రహాలు నడుస్తాయి. మనం ఇంటర్నెట్ ఇవన్నీ మన టెక్నాలజీలో శాటిలైట్ కమ్యూనికేషన్ కీలకమైంది. ఇప్పుడు రోదసిలోనే సోలార్ ప్యానల్స్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. అలాగే సముద్రం పైన సోలార్ ప్యానల్స్ పెడితే ఎలా ఉంటుంది? ఎందుకంటే సముద్రం భూమిలో అత్యధికం సముద్రమే కదా మెజారిటీ. రివర్స్ పైన సోలార్ ప్యానల్స్ పెడితే ఎలా ఉంటుంది? అందువల్ల కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు దీనికి కూడా ఇప్పుడు గూగుల్ ఏ హబ్ కూడా అదానీ పవర్తో వాళ్ళు పార్ట్నర్ అవుతున్నారు. ఇది గూగుల్ ఒకటే కాదు, గూగుల్ ఏ హబ్ అదానీతో సహా ఎయిర్టెల్, భారతీయ ఎయిర్టెల్ కూడా ఇందులో పార్ట్నర్స్. సో అదానీ కమిట్మెంట్ ఇచ్చింది క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పైన. దీనికి గూగుల్ పాలసీలో కూడా ఎక్కడ డేటా సెంటర్లు పెట్టినా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ వాడాలి అన్నది గూగుల్ పాలసీ. ఎస్, అది ఇన్సిస్ట్ చేయమని చెప్పచ్చు. అది కాకుండా గ్రీన్ ఎనర్జీ కాకుండా మీరు డీజిల్తో బొగ్గును మండించమో, అదాని కోల్ బిజినెస్ కూడా భారీ ఎత్తున ఉంది. సో ఆయన బొగ్గును దిగుమతి చేసుకొని నేను కోల్ ద్వారా, థర్మల్ పవర్ ద్వారా చేస్తాను అంటే డెఫినెట్గా దాని అభ్యంతరం చెప్పచ్చు. అయ్యా నువ్వు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పెట్టాలి, ఎందుకంటే ఇది డేటా సెంటర్లకు 1 గిగావాట్ అంటే మామూలు విషయం కాదు కదా. ఢిల్లీ వాడే విద్యుత్తులో 15% అని సలహా ఇవ్వచ్చు. కానీ అసలు డేటా సెంటర్ వద్దనలేం కదా. డేటా సెంటర్ డెవలప్మెంట్ సెంటరా? కాదు, నిజమది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇకో సిస్టమ్ అంటారు. ఇప్పుడు ప్రతి దాన్ని ఏ కంపెనీ పెట్టాలని గూగుల్ మనం శాసించలేం కదా. ఇప్పుడు అట్లంటే మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొత్తం అవుట్సోర్సింగ్ సేవల మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. కానీ అవుట్సోర్సింగ్ వద్దందామా? నిజంగా అవుట్సోర్సింగ్ వల్ల కాదు దేశం డెవలప్ అయ్యేది. దేశం డెవలప్ కావాలంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, బీపీఓలు కాదు, ఈపీఓలు ఉన్నాయి, ఇంజనీరింగ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అంటారు, కేపీఓ అంటారు, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. ఐటీ రంగంలో కూడా మన హై ఎండ్ పనులు చేయాలి. ఇప్పుడు మన హై ఎండ్ పనులు చేయడం లేదు చాలా కంపెనీలు అని చెప్పి వాటిని వద్దందామా? ఇప్పుడు బీపీఓలు అన్నింటినీ హైదరాబాద్లో లేకుండా చేస్తామా? ఎస్, నీకు సలహా ఇవ్వచ్చు. నిజమే, డేటా సెంటర్ కన్నా డెవలప్మెంట్ సెంటర్ కావాలి, సాఫ్ట్వేర్ డెవలప్ కావాలి, సాఫ్ట్వేర్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి.
అలాగే ఇప్పుడు గూగుల్కి వస్తే కొన్ని విమర్శలు ఉన్నాయి. గూగుల్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇండియాలో ఉన్న చీప్ మ్యాన్ పవర్ వాడతారు, ఇండియాలో ఉన్న డేటా వాడతారు, దీంతో వాళ్ళ సొల్యూషన్స్ డెవలప్ చేసుకుంటారు, ఏ ప్రొడక్ట్స్. మనం ఈ దేశీయమైన కంపెనీ ఉండాలి, కరెక్టే. దేశీయ కంపెనీలు వచ్చేంత వరకు ఏం చేద్దాం, ఖాళీగా ఉందామా? ఇప్పుడు ఇదే జరిగింది. జనతా ప్రభుత్వం వచ్చిన టైంలో ఐబిఎం అనే కంపెనీ ఉండే. ఐబిఎం కంప్యూటర్స్ తయారు చేసే, ల్యాప్టాప్ బ్రహ్మాండమైన కంప్యూటర్స్. అప్పుడు జనతా ప్రభుత్వం ఈ స్వదేశీ అనే నినాదంతో 100% ఫారిన్ కంపెనీ మేము ఎలో చేయము, ఇండియా కంపెనీతో పార్ట్నర్షిప్ ఉంటేనే ఒప్పుకుంటామన్నారు. దాంతో ఐబిఎం వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, కోకోకోలా కూడా వెళ్ళిపోయింది. కోకోకోలా వెళ్ళిపోతే ప్రమాదం వెళ్ళలేదు, ఇంకోటి ఉంటాయి, వెరైటీ ఉంటాయి, వేరే కూల్ డ్రింక్స్ ఉంటాయి. కానీ మీకు ఐబిఎం వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే మీకు కంప్యూటర్ల అందుబాటు ఇండియాలో తగ్గింది. ఇది మీకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి రమీలా థాపర్ ఎడిట్ చేసిన పుస్తకం ఉంది, ఇండియా న్యూ మిలీనియం అని. ఆ పుస్తకంలో ఒక చాప్టర్ రాస్తారు. అందులో ఏమంటాడంటే, ఆ రోజు జనతా ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే దేశీయ హార్డ్వేర్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అనే ఒక మంచి లక్ష్యంతో డొమెస్టిక్ హార్డ్వేర్ ఇండస్ట్రీ కొరకు రిస్ట్రిక్షన్స్ పెట్టింది. కానీ జరిగింది ఏంటి, ఇండియా సాఫ్ట్వేర్ రెవల్యూషన్ 10 ఏళ్ళు వెనక్కిపోయింది అని చెప్పారు. అందువల్ల డేటా సెంటర్స్తోనే కాదు, డేటా సెంటర్స్ ఉండాలి, డెవలప్మెంట్ సెంటర్స్ ఉండాలి, R&D సెంటర్స్ ఉండాలి, ఆధునిక ఆల్గరిథమ్స్ ఇక్కడ తయారు కావాలి. ఈ డేటా సెంటర్ల ఆధారంగా ఇండియన్ బిజినెసెస్కు సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇండియన్ ఏఐ ఇకో సిస్టమ్ డెవలప్ కావాలి. అది కూడా జరుగుతుంది ఇప్పుడు పూణేలో, గుర్గాంలో, చెన్నైలో, బెంగళూరులో అంతనే జరుగుతున్న రీసెర్చ్. ఐఐటి మద్రాస్లో, ఐఐటి బాంబేలో. అది ఏం జరగడం లేదని కాదు, ఏఐలో దేశీయంగా కూడా జరుగుతుంది. వైసీపీ విమర్శలు చూస్తే నాకు అర్థమైంది, ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. అంటే ఈ అవకాశం చంద్రబాబు నాయుడు తీసేసుకున్నాడు. మేము అదాని డేటా సెంటర్ మొదలు పెట్టాము, మేమే అప్పుడు ఏ హబ్ తెచ్చుంటే పని అయిపోయేది కదా అని. జగన్మోహన్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి పోలే కదా, దానికి ఎవరేం చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం పోతే ఏమవుతుంది అని అన్నారు. చలి ఎక్కువ పెట్టిందని అప్పుడు కామెంట్ చేసిన గుర్తు నాకు, మినిస్టరే కామెంట్ చేసిన, అమర్నాథ్ అనుకుంటాను, సో అలా చలి ఎక్కుంది అని. మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు పెడితే పోతుంది, స్విచ్ చేస్తే లైట్ వెలిగినట్టు ఉండదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు పోయినంత మాత్రాన వెంటనే పెట్టుబడులు టక్ టక్ అని రావు. కానీ అదొక ప్రాసెస్, ఈవెంట్ కాదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు వెళ్తే ప్రపంచంలో ఉన్న టాప్ బిజినెస్ మెన్తో కాంటాక్ట్స్ వస్తాయి, టాప్ సిఇఓస్తో కాంటాక్ట్స్ ఇస్తాయి. అది వెంటనే సిఇఓ వచ్చి, సార్ మీరు వచ్చారు కదా వెంటనే పెట్టుబడి పెడతా అన్నాడు. సో ఆ రిలేషన్షిప్ క్రియేట్ అవుతా, ఇకో సిస్టమ్ వస్తుంది. సో రాకపోతే మనం ప్రశ్నించవచ్చు, ఎస్ డేటా సెంటర్ పరిమితమైన ప్రయోజనం, అంతకన్నా ఎక్కువ కావాలి, ఎస్ ఇట్ టేక్స్ టైం. అన్నప్పుడు క్వాంటమ్ రెవల్యూషన్ అంటున్నాను. క్వాంటంలో ఉద్యోగాలు వస్తాయి, రేపు పొద్దున 5 లక్షల మంది ఉద్యోగాలు వస్తాయా? ఆ మాట కలిస్తే ఐటీలో అంత ఉద్యోగాలు రావు. నాకు అర్థం కావాల్సింది అంటే, ప్రపంచంలో మీకు ఐటీలో వచ్చే ఉద్యోగాలన్నీ ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగాల కన్నా ఐటీ కంపెనీలో పనిచేసే ఉద్యోగాలు ఎంత, ఆర్టీసీ పెట్టుబడి ఐటీ పెట్టుబడి కంపేర్ చేయండి. మీకు పెట్టుబడికి క్యాపిటల్ ఎంప్లాయ్మెంట్ రేషియో ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది ఐటీలో. ఐటీ ఇది టెక్నాలజీ ఇంటెన్సివ్ అని చెప్పి ఐటీ వద్దందామా. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, విమానాశ్రయం ఉంటే మా ఆదివాసీలు ఏమైనా విమానాలు ఎక్కుతారా, పేదవాళ్ళు ఎక్కుతారా, విమానాలద్దు అన్నట్టుంటుంది. సో అందువల్ల మనకు ఒకప్పుడు మనకు విమానాశ్రయంలో ఇలాగే కామెంట్లు చేశారు, విమానాశ్రయంలో సామాన్యుడికి ఏంటి ప్రయోజనం? ఇలా చూడండి, మీరు ఒకసారి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పోండి, బస్ స్టాండ్ కన్నా రష్ ఉంటుంది. సో లెట్ us నాట్ డిస్కరేజ్ దాట్. ఒక మంచి ప్రయత్నం జరిగినప్పుడు మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించాలి. ఎస్ మా ప్రభుత్వం చేయలేకపోయింది అని పైకి అనలేకపోయినా, ఎస్ దాన్ని ఇక ముందైనా మార్చుకోవాలి. అందుకే మనకు చంద్రబాబు నాయుడు ఏం చేసినా నేను దాన్ని ద్వేషిస్తా, దాన్ని వ్యతిరేకిస్తా అనే దృక్కోణం నుంచి కనుక జగన్ ఆలోచిస్తూ వెళ్తే చాలా కష్టం, ఆయనకే నష్టం. దానికన్నా ప్రజలకు ఏంటి లాభం అనే దృక్కోణం నుంచి రావాలి. ఎస్ తన ప్రత్యర్థితో మంచి చేస్తే దాన్ని నువ్వు సమర్థించకపోయినా, రాజకీయాల్లో సమర్థించరు, డిస్టర్బ్ చేయకు, నీ బ్రాండ్ డెవలప్ చేసుకో. రాజశేఖర రెడ్డి అందుకే ఉదాహరణ చెప్పింది. రాజశేఖర రెడ్డి ఎక్కడా చంద్రబాబు నాయుడు ఐటీ వర్క్ డిస్టర్బ్ చేయలే, దాన్ని కొనసాగిస్తూనే చంద్రబాబు నాయుడు అనే కథలు చెప్పాడు. ఈ మాట నేను చెప్పడం కాదు, తనకంటూ ఒక బ్రాండ్ డెవలప్ చేసుకున్నాడు, అది ఉపయోగపడింది కదా. సో అందువల్ల జగన్ షుడ్ రియలైజ్ ఇట్. అన్నెసరీగా ప్రతిదాన్ని మనం విమర్శనాత్మకంగా ప్రొఫెషనల్ పెసిమిజం అంటారు, వృత్తిపరమైన నిరాశావాదం, అసంతృప్తవాదం మంచిది కాదు. మంచి జరిగినప్పుడు వెల్కమ్ చేయాలి, సలహాలు ఇవ్వచ్చు. ఎస్ డేటా సెంటరే సరిపోదు, దీన్ని ఇంకా ఇలా R&D డెవలప్ చేయాలి.
మీకు దాన్ని హై ఎండ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసే వ్యవస్థలాగా పెరగాలి. ఎందుకు అదంతా ఎందుకు? వైనాట్ నేను ఇండియన్ గూగుల్ ఎందుకు? వైనాట్ నేను ఇండియన్ మైక్రోసాఫ్ట్ రావాలి కదా, కానీ ఇప్పుడు రాలే కదా. లెట్ అస్ బి రియలిస్టిక్. ఇండియన్ గూగుల్ రావాలి, ఇండియన్ మైక్రోసాఫ్ట్ రావాలి, ఇండియన్ యాపిల్ రావాలి, ఇండియన్ అమెజాన్ రావాలి. ఎందుకు రాలేదు? వాటిని డెవలప్ చేద్దాం. కానీ అప్పటిదాకా వీటిని వదిలేస్తాం. ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. స్టాక్ మార్కెట్లోకే విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం. దాంతోనైతే వచ్చే లాభమే ఉన్నది చెప్పు నాకు. కనీసం ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఆ మేరకు ఆహ్వానించాలి. గ్లోబల్ ఎకానమీలో ఇంటగ్రేట్ అవుతాం. ఇప్పుడు మీకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమో ఆంక్షలు విధిస్తున్నాడు, మీరు బయట ఎక్కడా పెట్టుబడి పెట్టద్దు, అమెరికాలోనే ఏదైనా పెట్టాలి అని. యాపిల్ పైన ప్రెషర్ పెడుతున్నాడు, టెస్లా పైన ప్రెషర్ పెడుతున్నాడు. అందుకే మీరు టెస్లా ఇండియాలో ఉత్పత్తి కావడం లేదు ఇప్పటికీ. అలాంటప్పుడు గూగుల్ ఇక్కడ పెట్టడం అనేది మనకు అడ్వాంటేజ్ కదా. గూగుల్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇండియా తెలియజేస్తుంది కదా. ఇప్పుడు ఇంత క్లిష్టమైన సమయంలో ట్రంప్ ఎకనామిక్స్, ట్రంప్ పాలిటిక్స్ ఉన్న సమయంలో గూగుల్ ఇండియన్ స్టోరీ పైన పెట్టడం ఇంపార్టెంట్ కదా. ఇంకోటి మనకు అర్థం కావాల్సింది, విశాఖపట్నం ఇది గేట్వే టు సౌత్ ఈస్ట్ ఏషియా. చాలా అందుకే ఇది కేవలం విశాఖపట్నమే కాదు, వాళ్ళు విశాఖపట్నం ఎంచుకోవడానికి గూగుల్ రీజన్ ఉంది. అండర్ సీ కేబుల్స్ వేసి 12 దేశాలతో కనెక్టివిటీ. ఇక్కడ ఇండియన్ డేటానే ఉండదు, ప్రపంచ డేటా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు థాయిలాండ్ ఉంది. థాయిలాండ్లో ఉండే డేటాను హ్యాండిల్ చేయాలంటే అమెరికాలో డేటా సెంటర్ పెట్టుకుంటే వర్కౌట్ కాదు. అందువల్ల విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టి ఇక్కడ కనెక్టివిటీ ఇస్తారు. ఇప్పుడు ఇండియాలోనే బోలెడంత డేటా జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగం ప్రపంచంలోనే అత్యధిక ఇంటర్నెట్ వినియోగం ఉన్న దేశాలు ఇండియా ఒకటి. మన డేటా కూడా చాలా తక్కువ. లోకేష్ ఈ మధ్య అన్నది నిజం, అది డేటా ఇది న్యూ ఆయిల్ అని. సో అందువల్ల రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు పోటీగా ఉండాలి తప్ప పరస్పరం విమర్శించుకుంటూ పోతే అల్టిమేట్లీ నిరాశ నిస్పృహలతో, అసంతృప్తితో, విమర్శల ఆధారంగానే సమాజాన్ని నిర్మించలేం కదా. రష్యా నుంచి ఆయిల్